హలో ఫ్రెండ్స్, నేను రచయితని. ఒక 5 సంవత్సరాల కింద ఒక కథ రాశాను, రేషన్ కార్డు అని. మా ఊర్లో ఇద్దరు రేషన్ కార్డు కోసం జరుగుతాం. రామయ్య నాయుడు అని. రామయ్య పాపం ఏం లేనాడు, 4-5 రోడ్లలో పనులు అమ్ముకుంటుంటాడు. 3 ఆడపిల్లకాయలు, ఒక గుడిసెలో ఉంటాడు ఈ రామయ్య అనే అతను. ఆ నాయుడు అనే అతను మంచి కోటిస్తాడు. ఇద్దరు తిరుగుతారు రేషన్ కార్డుకి. ఎవరికి వచ్చింది? రామయ్యకి ఇంకా రాలే, నాయుడికి వచ్చింది రేషన్ కార్డు. ఆయన పేదవాడు అంటే పేదవాడు కాదు, 2 రైస్ మిల్లు ఉంది, ఒక సినిమాలు ఉంది, రకరకాల ఆస్తులు ఉన్నాయి. ఆయనకు వచ్చింది. లాస్ట్ చూస్తే ఆయన రేషన్ కార్డులో అత్యుత్తమ కార్డు ఆయన పేరు మీద ఉంది. అంటే 35 కేజీలు ఉచితంగా ఇస్తారు నెలకు. అలాంటి ప్రయోజనాలంతా నాయుడుకు వచ్చింది. ఈ రామయ్య ఇంకా తిరుగుతానే ఉన్నాడు రేషన్ కార్డు కోసం. ఏది కరెక్ట్ మీరే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.